రాబోయే 2027 నాటికి దగదత్తి విమానాశ్రయం పూర్తి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాకు దగదత్తి విమానాశ్రయం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి దగదత్తి విమానాశ్రయం భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై అధికారులతో ఎంపీ వేమిరెడ్డి చర్చించారు. Land which is available. Okay. Yeah, we just took one. No, the land which is available. You have a plan of that? Yes, sir. ఇదంతా గ్రీన్ ఈ పోర్షన్ తీసుకున్నారు, ఇది కోర్టులో పెండింగ్ ఉంది. Red one is to be still to be acquired. This is what. Sir, please. వీటిలో కూడా కొంచెం ఇక్కడ చిన్న బిట్స్ అక్వైర్ అయ్యాయి. around 700 acres of land. Yes, please. What is 90 or something is that. Say that the ATR can fly. Can you convert this into airstrip Yes, for yes, the sir. ATRs? Yeah, for ATR we can what is happening that in this area? కొంచెం 4 వీడియోలు తీసుకున్నారు. This land which is available already. yes. Can you form a airstrip where we can plant Within this green? No. that's all. Now let us see this 1800 meters where ఎవరికి తెలిసింది ఇది 3 కిలోమీటర్స్ అన్న. ఇది 1800 ఇక్కడికే ఎనఫ్ అన్న. నీకు 1800 is here. Yes, sir. 1800 is there, but we will need lot of other equipments. We can start. So you work on one thing. Yes, sir. The land is here. Okay. So you work in that direction. Okay. That the land is available. Yes, sir. What are the other constraints? Yes, sir. We To have start an already airport. spoken to this. 2016 లో ఒకసారి క్లియర్ చేశారు. చేశారు, టెండర్ కూడా ఇచ్చారు. Yes, yes, yes. You given to one party, Yeah, that yeah. party left it, Okay, sir. everything is Now over. let us start afresh. No, సెంటర్ రండి అన్న. Yes, సార్ సార్ అలా పిలిపి సార్. మీరు ఎంత సెంటర్ అంటే మాకు తొందరగా ఇప్పిస్తారని. సార్ సార్ అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం, అందులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డెలిగేట్స్, కన్సర్న్డ్ ఆఫీసర్సు, మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ పంపడం, రామ్మోహన్ గారు మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక వారంలో వీళ్ళని అరేంజ్ చేసి వీళ్ళు పోయి చూసి సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ యాక్టివిటీ స్టార్ట్ కావాలా దగదత్తితో అని చెప్పి వాళ్ళని వన్ డే టైం వాళ్ళకి ఇచ్చింది, వన్ డే టైం ఈ ఆఫీసర్స్. నెక్స్ట్ డే బయలుదేరి రావడం, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈరోజు ప్రారంభం అనుకోండి. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రారంభము, ఇంక ఇది ఆగదు. ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది తప్పకుండా వస్తుంది. ఇక్కడ మనకి రామాయపట్నం బీపీసీఎల్ రావడం అదొక అదృష్టం, ఇండోసెల్ రావడం అదొక అదృష్టం. మన జిల్లాకి నిజంగా కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవే కాకుండా ముందుకి ఎథనాల్ అని రకరకాలు చాలామంది వచ్చి అప్రోచ్ అవుతున్నారు. దాన్ని కూడా మనము ఎన్వైర్న్మెంట్ కండిషన్స్ పర్మిట్ చేస్తుందో లేదో చూసుకొని ఆ ఇండస్ట్రీస్కి కూడా మనం జాగ్రత్తగా, ఎందుకంటే పక్కన గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చిందని చెప్పి గ్రామస్తులు ఇబ్బంది పడకుండా అది మంచి ఇండస్ట్రీ అయితే దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలని ఈరోజు చెప్పాలంటే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్థులుగా మనం ఉండబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. మనం ఈ ఎయిర్పోర్ట్ అనేది మనము చేయించుకోగలుగుతున్నాం. అదే మనం ఈ కూటమిలో లేకపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకి ఇటువంటి అవకాశం కూడా రాదు. సో మనం ముఖ్యమంత్రులు చాలా కష్టపడ్డాడు దీనికి. ఢిల్లీ పోవడం ఏదో ఊరికనే పోయి వచ్చానని కాకుండా ప్రతి దానికి కూడా అతను ప్రతి ఏ మినిస్టర్ దగ్గరికి పోవాలన్నా ముందుంటాడు. నిన్న కూడా నాకు తెలిసి మన జల్ శక్తి మినిస్టర్ దగ్గరికి, ఎందుకంటే ఇంటింటికి కొలాయి
ఇవ్వాలనే ఒక కార్యక్రమం భాగంగా నిన్న జలశక్తి మినిస్టర్ దగ్గరికి మన డిప్యూటీ సీఎం గారు మన సీఎం గారు ఇద్దరూ పోయి రిక్వెస్ట్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ముందు ట్యాప్ కనెక్షన్ ఉండాలా, అది కూడా ఈ కనెక్షన్ ఇంతకుముందు ఎక్కడి నుంచో ఇవ్వాల్సిన లేకుండా ఎక్కడ నియరెస్ట్ రిజర్వాయర్ ఉంటే అక్కడి నుంచి కనెక్షన్ ఇవ్వమని కూడా మనకి ఇప్పుడు కొత్తగా ఈ స్కీమ్లో వచ్చింది. సో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్కి నిన్న వీళ్ళని కలవడం చేయడం. అట్టే పోలవరం కూడా మనం నిధుల కోసం ఏదైతేమి దాన్ని ముందుకు తీసుకోవాలా, పూర్తి చేయాలని నిన్న దానికి కూడా చాలా కృషి మన ముఖ్యమంత్రిది. అట్లే మనకి ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మటుకు మనకి ఏవియేషన్ మినిస్టర్ ఉండడం వల్ల ఇంత స్పీడ్గా ముందుకు పోతున్నాము. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గ్రామస్తులందరూ కూడా దీంట్లో భాగస్తులుగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం.